హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విజయానంద్ కారులో పోలీస్ స్టేషన్కి వస్తాడు. విశ్వాస్తో, నేను లోపలికి రాను, నువ్వు వెళ్ళి ఆ గణాగాడికి చెప్పి వాడిని బయటికి తీసుకునిరా అంటాడు. విశ్వాస్ లోపలికి వెళ్ళి గణేష్తో విజయానంద్ స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాడు అని చెప్పడంతో గణేష్ స్టేషన్ బయటకు వస్తాడు. సార్, మీరేంటి ఇలా నా కోసం పోలీస్ స్టేషన్కి రావడం అంటూ ఉంటే విజయానంద్ గణేష్ దగ్గరికి వస్తాడు. గణేష్, మీరు అలా నిలబడిపోయారేంటి అంటూ కానిస్టేబుల్ సురేందర్తో, ఇంత పెద్ద మనిషిని ఇలా నిలబడతారేంటయ్యా, కామన్ సెన్స్ ఉండాలి కదా. సార్ ఎలాగూ లోపలికి రారు, ఆయన గురించి మీకు తెలియదు, నాకు బాగా తెలుసు. కాబట్టి చైర్స్ పట్టుకురా, సార్ కూర్చుంటారు, త్వరగా చైర్స్ నీట్గా తుడిచి తీసుకురా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. సురేందర్ గణేష్కి చైర్ వేసి గణేష్ని కూర్చోమంటాడు. గణేష్, ముందు సార్కి వేయ్యా, ఎవరనుకున్నావు, విఐపి అంటాడు. సురేందర్ విజయానంద్కి చైర్ వేసి కూర్చోండి సార్ అంటాడు. విజయానంద్ సీరియస్గా చూస్తూ చైర్లో కూర్చుని కాలు మీద కాలేసుకుంటాడు. గణేష్ కూడా కాలు మీద కాలేసుకుని కూర్చుని, చెప్పండి సార్, ఇంత దూరం వచ్చారు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతాడు. విజయానంద్ చెప్పబోతూ ఉంటే గణేష్, ఒక నిమిషం సార్ అంటూ సురేందర్ని పిలిచి, సార్కి ఒక కాఫీ తీసుకురండి అయ్యా అంటాడు. విశ్వాస్ తనను విజయానంద్ గణేష్ దగ్గరకు వెళ్ళి కాఫీ తీసుకుంటారా అని అడుగు, కాఫీ మాత్రం ఇవ్వద్దు అని చెప్పడం గుర్తు చేసుకుంటూ సురేందర్ని పిలిచి, మా సార్ ఈ మధ్య కాఫీలు టీలు మానేశారు అంటాడు. గణేష్, అంటే సార్ మారిపోయారన్నమాట అంటూ ఉంటే విశ్వాస్, అలాగే అనుకోండి సార్ అంటాడు. గణేష్, కానీ నాకు అలవాటుంది అంటాడు. సురేందర్తో, మంచి కాఫీ, స్ట్రాంగ్గా ఉండాలి, షుగర్ కొంచెం ఎక్కువ వేయించి తీసుకురా అంటాడు. విశ్వాస్ విజయానంద్తో, సార్ అన్నీ గుర్తుపెట్టుకున్నాడు అంటూ ఉంటే గణేష్, విశ్వాసం, నేను ఏది గుర్తుపెట్టుకోలేదయ్యా, అన్నీ మర్చిపోయాను, నా మీద అనవసరమైన అభాండాలు వేయకు అని చెప్పి విజయానంద్తో, మీరు చెప్పండి సార్, ఏంటి విషయం అని అడుగుతాడు. విజయానంద్, సిద్ధార్థ్ని నువ్వు అరెస్ట్ చేశావని తెలిసింది అంటాడు. గణేష్, నాకు తెలుసు సార్ మీ పవర్ ఏంటో అంటాడు. అప్పుడే ఈ విషయం మీకు ఎలా తెలిసింది అని నేను షాక్ అవ్వడం లేదు, ఇంతకన్నా గుడ్ న్యూస్ మీకేముంటుంది అంటూ, వాడిని నేను అరెస్ట్ చేసినందుకు నన్ను అభినందించడానికి వచ్చారు కదూ అంటూ, అంతేనా విశ్వాసం అని అడుగుతాడు. విజయానంద్, వాడిని విడిపించడానికి వచ్చాను అంటాడు. గణేష్, అదేంటి సార్ ఇంతలోనే గుడ్ న్యూస్, మీకు బ్యాడ్ న్యూస్ అయిందా అని అడుగుతాడు. విజయానంద్, అది అప్పుడు, ఇప్పుడు కాదు, వాడిని నువ్వు రిలీజ్ చేయాలి అంటాడు. గణేష్, ఇంతలోనే ఈ మార్పు ఏంటి అని అడుగుతాడు. విశ్వాస్, ఇందాకే చెప్పాను కదా సార్, మా సార్ మారిపోయారని చెప్పాను కదా అంటాడు. గణేష్, సార్ మార్పు కోరుకుంటున్నారన్నమాట అంటాడు. విజయానంద్, వాడు ఇంకో క్షణం కూడా స్టేషన్లో ఉండకూడదు అంటూ ఉంటే గణేష్, ఏంటో సార్ అంతా, ఆ రోజు నన్ను అడ్డుకోమన్నారు, మరి ఈరోజు ఇంత స్ట్రాంగ్గా వాడిని వదిలిపెట్టమంటున్నారు, ఏంటి సార్ ఇదంతా అని అడుగుతాడు. విజయానంద్, నేనే కదా చెప్తున్నాను, వదిలేసేయి అంటాడు. గణేష్, కుదరదు సార్ అంటాడు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను అంటాడు. విజయానంద్, నువ్వు అనుకుంటే ఎఫ్ఐఆర్ అడ్డొస్తుందా అని అడుగుతాడు. గణేష్, సాక్ష్యాలన్నీ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను వదిలిపెట్టిన చట్టం వాళ్ళను వదిలిపెట్టదు సార్ అంటాడు. విజయానంద్, నేను ఏం చెప్తున్నాను, నువ్వు ఎవరికి చెప్తున్నావో అర్థమవుతుందా అని అడుగుతాడు. గణేష్, అయింది సార్, కానీ ఒక విషయం అర్థం కావడం లేదు అంటాడు. అసలు మీకు కేసు ఏంటో తెలుసా సార్, చైన్ స్నాచింగ్, అటెంప్ట్ టు మర్డర్, అయినా వాడి కోసం ఇంత దాకా వచ్చి ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే వాడికి మీకు ఏంటి సార్ సంబంధం అని అడుగుతాడు. సారీ, ఆ విషయం నేను అడగకూడదు, అడిగినా మీరు చెప్పరు కదా అంటూ, వదిలేయండి, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అంటాడు. విజయానంద్, ఇదే నీ ఫైనల్ డెసిషనా గణ అని అడుగుతాడు. గణేష్, ఇంతకన్నా నేను చెప్పేది మీరు వినేది ఏం లేదు సార్, వాడి గురించి మీరు మర్చిపోండి అంటాడు. విజయానంద్, విశ్వాసం బండి తిప్పమనరా అని చెప్పి గణేష్ని సీరియస్గా చూసి వెళ్ళిపోతాడు. గణేష్, సార్ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, మీరంటే నాకు లవ్ ఎక్కువ, పిచ్చి, నేను ఎక్కడుంటానో తెలుసు కదా, ఎనీ టైమ్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్, ఐ లవ్ యూ సార్ అంటూ అరుస్తూ ఉంటాడు. విజయానంద్ కారులో కూర్చుని గణేష్ వైపు చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. గణేష్, మార్పు వచ్చిందంట, మార్పు, నువ్వు మారినా నేను మారను. విజయానంద్ నేను ఇలా చూస్తూ ఉంటే
నా ఈగో చాలా సాటిస్ఫై అయింది అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు గణేష్. ఇక ఇందిర గణేష్ ఇంట్లో ప్రేరణ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలా ఉందో, ఎప్పుడు తినిందో ఏమో, ఎంత ఆకలిగా ఉందో అనుకుంటూ సుధాకర్కి ఫోన్ చేసి ప్రేరణ కోసం తను స్టేషన్కి వస్తాను అంటుంది. సుధాకర్ రావద్దక్క, నువ్వు వస్తే చాలా ప్రమాదం అంటాడు. ఇందిర ప్రేరణ కోసం తన భోజనం తెస్తాను అంటుంది. సుధాకర్ ఇందిరను రావద్దని చెప్పి నేను ఏదో ఒకటి తెచ్చి పెడతాను అంటాడు. ఇందిర సుధాకర్కి ఒక ప్లాన్ చెప్పి అలా చేయమంటుంది. సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సుధాకర్ గణేష్ దగ్గరికి వెళ్ళి మేడంకి చెప్పి భోజనం తెప్పిస్తాను అంటాడు. గణేష్ ఎందుకు అని అడుగుతాడు. సుధాకర్ మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉంటారు కదా అని అడుగుతాడు. గణేష్ ప్రేరణ సిద్ధార్థుల వైపు చూసి రాత్రికి అక్కడే ఉండాలనుకుని సుధాకర్తో అలాగే భోజనం తెప్పించమంటాడు. సుధాకర్ ఈశ్వరికి ఫోన్ చేసి భోజనం పంపించమని చెప్తాడు. ఈశ్వరి ఇందిరతో బాబుకి ఈరోజు నైట్ డ్యూటీ అంట, స్టేషన్కి భోజనం తీసుకెళ్తాను, క్యారేజ్ సర్దు అంటుంది. ఇందిర మీకెందుకు శ్రమ, ఇంట్లో పెద్దయ్య గారు ఒకరే ఉంటారు, మీరు అడ్రస్ చెప్తే నేను వెళ్ళొస్తాను అంటుంది. ఈశ్వరి సర్లే అంటూ బాబుకి క్యారేజ్ ఇచ్చి నువ్వు అట్నుంచి అటే ఇంటికి వెళ్ళు అంటుంది. ఇక సుధాకర్ ఇందిర కోసం వెయిట్ చేస్తూ గణేష్ ఇందిరను చూడకుండా ఉండేలా డోర్ క్లోజ్ చేయబోతూ ఉంటే గణేష్ చూస్తాడు. సుధాకర్ బయటంతా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే డోర్ క్లోజ్ చేస్తున్నాను సార్ అంటాడు. గణేష్ నీకన్నా పెద్ద డిస్టర్బెన్స్ ఎవరైనా ఉన్నారా, ఆ డోర్ అలాగే ఉంచు అంటాడు. సుధాకర్ గణేష్ని తిట్టుకుంటూ ఎలాగోలా మేనేజ్ చేద్దాం అనుకుంటాడు. అక్కడున్న వాళ్ళందరినీ భోజనం చేసి నిదానంగా రమ్మని చెప్పి పంపిస్తాడు. గణేష్ని తిట్టుకుంటూ ఇందిర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇందిర 2 క్యారేజీల్లో భోజనం తెస్తుంది. సుధాకర్ ఒక క్యారేజ్ తీసుకుని గణేష్ దగ్గరికి వెళ్ళి గణేష్ని మాటల్లో పెట్టి గణేష్కి వడ్డిస్తూ ఉంటాడు. ఇందిర మరో క్యారేజ్ తీసుకుని ప్రేరణ దగ్గరకు వస్తుంది. ప్రేరణను హక్ చేసుకుని ఎమోషనల్ అవుతుంది. ఇందిర బాధపడుతూ ఉంటే సిద్ధార్థ్ బాధపడకండి ఆంటీ అంటాడు. వాళ్ళు అధికారంతో మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు కానీ నేరస్తుల్ని చేయలేరు. వాళ్ళు సాక్ష్యాలు వ్యతిరేకంగా సృష్టించినా మేము నిర్దోషులుగా బయటకు వస్తాము. ఆ నమ్మకం మాకిద్దరికీ ఉంది, మీరు అధైర్యపడకండి అంటాడు. ఇందిర ముందు మీరు భోజనం చేయండి అంటూ వడ్డించబోతూ ఉంటుంది. సిద్ధార్థ్ నాకు వద్దు, మీ అమ్మాయికి పెట్టండి అంటాడు. ప్రేరణ నువ్వు కూడా తినొచ్చు కదా అని సిద్ధార్థ్ని అడుగుతుంది. సిద్ధార్థ్ నాకు ఆకలిగా లేదండి అంటాడు. ఇందిర సిద్ధార్థ్కి కూడా ప్లేట్ ఇచ్చి నువ్వు తిను బాబు అంటూ వడ్డిస్తుంది. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు, ఆ దేవుడే మిమ్మల్ని కాపాడుతాడు అంటూ అయినా ఇదంతా నా వల్లే అంటుంది ఇందిర. సిద్ధార్థ్ మీరేం చేశారా ఆంటీ అని అడుగుతాడు. ఇందిర ఆ పోలీస్ పాపు అంటూ ప్రేరణను చూసి ఆగిపోతుంది. సిద్ధార్థ్ ఇదంతా ఆ సిఐ కుట్రే ఆంటీ అంటాడు. నేనన్నా ప్రేరణ అన్నా వాడికి అసలు పడదు, అందుకే ఇదంతా అంటాడు. ఇందిర మీరు ఎవరికీ గిట్టకపోయినా ఎవరు ఎంత మీ మీద పగ పెంచుకున్నా మీరేం తప్పు చేయలేదు, మీ మంచితనమే మిమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది అని చెప్పి త్వరగా తినండి అంటుంది. గణేష్ హ్యాండ్ వాష్ చేసుకుంటాను అంటూ రూమ్లో నుంచి బయటకు రాబోతూ ఉంటాడు. సుధాకర్ ఇక్కడ ఖాళీ గిన్నె ఉంది కదా, ఇందులో కడిగేసుకోండి అంటూ గణేష్ చేతి మీద వాటర్ పోస్తూ ఉంటాడు. గణేష్ చేయి కడగమంటావా స్నానం చేయమంటావా అంటూ ఇక ఆపు అంటాడు. గణేష్ రూమ్లో నుంచి రాబోతూ ఉంటే సార్ ఎక్కడికి వెళ్తున్నారు, తిన్న తర్వాత వెంటనే నడిస్తే బాగోదు అంటాడు. గణేష్ ఏంటి అంతా రివర్స్లో చెప్తున్నావు, తిన్నాకే నడవాలి అంటాడు. ప్రేరణ ఇందిరతో వాడు చూస్తాడమ్మా నువ్వు వెళ్ళు అంటుంది. ఇందిర సిద్ధార్థ్కి కూడా చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. గణేష్ కూడా అప్పుడే బయటకు వచ్చి ఇందిరను చూస్తాడు. ప్రేరణ సిద్ధార్థ్ ఇందిరను చూస్తూ ఉంటారు. సుధాకర్ ప్రేరణను అక్కడే ఉండమని సైగ చేస్తాడు. ప్రేరణ అక్కడే ఆగిపోతుంది. గణేష్ ఈవిడ ఇక్కడ ఏం చేస్తుందని సుధాకర్ని అడుగుతాడు. సుధాకర్ అమ్మగారు భోజనం పంపించారు సార్ అంటాడు. గణేష్ అదేంటి డ్రైవర్తో పంపిస్తానని చెప్పింది అంటాడు. సుధాకర్ అంటే ఆ టైంకి డ్రైవర్ అందుబాటులో లేడు సార్ అంటాడు. గణేష్ ఇందిర చేతిలో ఉన్న క్యారేజ్ చూసి మరో క్యారేజ్ ఎవరికి అని అడుగుతాడు. సుధాకర్ ఇది నా కోసం సార్ అంటాడు. నేను కూడా మీతో పాటు ఇక్కడే అంటూ ఉంటే గణేష్ నీ క్యారేజ్ కూడా మా ఇంటి నుంచే వస్తుందా అని అడుగుతాడు. సుధాకర్ మీ ఇల్లు వేరు మా ఇల్లు వేరా సార్ అంటూ సుధా అంటే గణా గారికి నమ్మిన బంటు సార్ అంటాడు. గణేష్ ఆ క్యారేజ్ సుధాకర్కి ఇవ్వమని ఇందిరకు సైగ చేసి చెప్పి ప్రేరణ సిద్ధార్థ్ దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇందిర సుధాకర్కి క్యారేజ్ ఇచ్చి ప్రేరణ వైపు చూస్తూ చేతులూపి సైగ చేసి వెళ్ళిపోతుంది. సుధాకర్
క్యారేజ్ తీసుకుని గణేష్ వెనకే వస్తాడు. గణేష్ నిలబడి ఉన్న ప్రేరణ సిద్ధార్థులను చూసి ఏంటి ఏదో ప్రయత్నం చేసుకుంటామన్నారు అంటూ అరే కూర్చోండి అంటాడు. సుధాకర్తో వీళ్ళకి బొట్టు పెట్టి చెప్పాలా సుధా అంటూ కూర్చోరేంటి అని అడుగుతాడు. సుధాకర్ కూర్చోమని చెప్పడంతో ప్రేరణ సిద్ధార్థ్ బెంచ్ మీద కూర్చుంటారు. గణేష్ ఏంటి ప్రయత్నం చేసుకున్నారా అని అడుగుతూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.